శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. వాగధీశాది దేవతా ప్రకరమెల్ల సర్వకార్య సమారంభ సమయమందు ఎవనికిన్నతులిడి కృతకృత్యులగుదురు అట్టి దంతి ముఖునకు నేను అంజలింతు. అంతరాయ తిమిరముపశాంతి నొంద పావనము శాంతము అచింత్య వైభవము నాగవక్త్రము కాయము నరుని రూపమైన ఒక తుందిలమ్ము మహస్సు గొల్తూ నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. జగన్మంగళ రూపాయ సృష్టిస్థిత్యంతకారిణే నమో వేదాంత వేద్యాయ కృష్ణాయ పరమాత్మనే. సృష్టి స్థితి లయాల్ని గురించి ఆ మూడింటి యొక్క కారణభూతుడైనటువంటి పరమాత్మ ఆయన మాయని ఏ విధంగా వశం చేసుకుని ఈ సృష్టి స్థితి లయాలు చేస్తున్నాడు అనే విషయాలను గురించి, ఆయన ఈ మొత్తం సృష్టికి అంతటికీ బాహ్య రూపము ఆయనే, అంతర్యామిగా ఉండి నడిపించేది ఆయనే, స్వరూపంగా ఉండి చేసేది కూడా ఆయనే అనేటటువంటి విషయాల్ని బాగా మనం దృఢంగా మనసుకి హత్తించుకోవటానికి ప్రయత్నం చేశాం. ఇప్పుడు ఇంక ముందు ముందు రాబోయే ఉపాఖ్యానాలు ఏవి మనం అధ్యయనం చేయటానికి తీసుకున్నా వాటన్నింటిలోనూ ఇదే విధమైనటువంటి దృష్టిని మనం కలిగి ఉండాలి అనే విషయాన్ని మనం గుర్తించాలి. అంతర్యామి నారాయణుడు, బహిస్వరూపము నారాయణుడే. అంటే సృష్టి మొత్తం బ్రహ్మ సత్యం, బ్రహ్మయే సత్యము, ఈ జగన్ మిథ్య. జీవో బ్రహ్మైవ నాపరః, జీవుడు బ్రహ్మ రెండు ఒకటే. అయితే మాయని వశం చేసుకుని తాను ఇక్కడ జీవుడుగా కనిపిస్తున్నాడు, కానీ అది సత్యం కాదు. ఆయన సత్స్వరూపం మాత్రం ఆయన యొక్క ఆ నిమిత్త కారణంగా ఉన్నటువంటి ప్రజ్ఞాన స్వరూపమే. ఈ విషయాన్ని ఎంత మనం తీవ్రంగా ఆలోచించి దాన్ని మన మనసుకి హత్తించుకునేటట్లు చేస్తే మనకి ఈ ఉపాఖ్యానాలన్నీ వాటిల్లో ఉండేటటువంటి ఆ మర్మం రహస్యం మనకి బోధపడుతుంది. ఈ విషయాన్ని ఇంతకుముందు ఎక్కడెక్కడ సూటిగా భాగవతం చెప్పిందో అది మనం గ్రహించాం, తెలుసుకున్నాం. ఇక ముందు నుంచి దీన్నే, ఈ విషయాన్నే కథారూపంలో పెట్టి దీనికి కథ అనే ఒక తొడుగు వేసి ఆ కథ ద్వారా మనకి వినిపిస్తుంది భాగవతం. సూటిగా చెప్పవలసిన చోట సూటిగా చెప్తోంది, కథారూపంలో చెప్పవలసిన చోట కథారూపంలో కూడా చెప్తుంది. ఎందుకని ఇలాగా రెండు పద్ధతులు అంటే, అదే సూటిగా గ్రహించగలిగిన వాళ్ళు సూటిగా గ్రహించవచ్చు. అది గ్రహించటం చాలా కష్టమనే విషయం కూడా మనం అవగాహనలోకి తెచ్చుకున్నాం. కథారూపంలో అయితే అది కొంచెం తేలికవుతుంది అనే ఉద్దేశాన్ని మనం గ్రహించినట్లయితే కథలను కూడా చదువుకోవచ్చు. కథ వల్ల రెండు ప్రయోజనాలు ఉంటాయి. ఒకటి, కథామాత్రైక దృష్టి ఉన్నట్లయితే ఆ కథని అనుసరించుకుంటూ వెళ్ళచ్చు. అది ఒక వినోదంగా, ఆనందంగా ఉంటుంది. అది విజ్ఞానాత్మకంగా ఉంటుంది. కథ ద్వారా వచ్చేటటువంటి జ్ఞానం అది చాలా కాలం నిలబడుతుంది, సుస్థిరంగా ఉంటుంది. సూటిగా చెప్పింది అది అర్థం కాకపోవటం అనేటటువంటి పరిస్థితి కనుక వచ్చినట్లయితే దాన్ని మర్చిపోవటం కానీ, అర్థం కాని దాన్ని విడిచిపెట్టేయటం కానీ అనేది జరగవచ్చు. అందుకని ఇప్పుడు కథా రూపంలో చెప్తున్నారు. మొట్టమొదట మనకి ధ్రువోపాఖ్యానం ఇప్పుడు మనం చదవవలసినటువంటి, అధ్యయనం చేయవలసినటువంటి విషయం. మైత్రేయుడు చెప్తున్నాడు,
ఎవరితో? విదురుడితో. ఇప్పుడు బ్రహ్మకి సనకుడు, సనందనుడు ఈ మొదలైన వాళ్ళంతా మానసపుత్రులు అని చెప్పాము. ఎవరెవరు వాళ్ళు? సనక సనందనాథుడు, నారదుడు, రుభువు, హంసుడు, అరుణి, యతి అనే నైష్ఠిక బ్రహ్మచారులు బ్రహ్మ యొక్క సంతానం. వాళ్ళు అసలు ఈ సంసారం వైపు చూడనే లేదు. ఊర్ధ్వదేతస్కులై వాళ్ళు గృహస్థాశ్రమంలోకి రాకుండా వైరాగ్యంలోకి వెళ్ళిపోయారు. కనుక ఇక వాళ్ళకి సంతానం అనే ప్రశ్న లేదు. ఇంకా ధర్ముడు అధర్ముడు ఇద్దరు ఆ బ్రహ్మ యొక్క సంతానం. ఇందులో చిన్న విశేషం ఉంది. సృష్టి క్రమాన్ని మనం తెలుసుకునే ఇక్కడ దాకా వచ్చాం. సృష్టి పంచభూతాలు అవి నిమిత్త కారణంగా జరిగింది. వీటిల్లో ఆకాశం నుంచి మొదలుపెట్టి భూమి దాకా వచ్చేసరికి ఒక దాంట్లో నుంచి ఒకటి, మరొక దాంట్లో నుంచి మరొకటి వస్తూ ఉంటే కొంత కష్మలం పేరుకుంటుంది. ఆ పేరుకున్న కష్మలమే అనాత్మ పదార్థంగా మాయాశక్తి చేత అది మరింత పెరిగి విజృంభించినట్లుగా మనకు కనిపిస్తోంది. కాబట్టి ఇప్పుడు సత్తు అసత్తు, ఈ అసత్తుకి మూల కారణం ఆ పరమాత్మ యొక్క మాయాశక్తే. మరి అసత్తుకు మూల కారణం మాయా ప్రభావం అయినప్పుడు అసత్ స్వరూపాన్ని మనం తెలుసుకుంటే, గ్రహిస్తే దాని జోలికి పోకుండా ఉంటాము అనేది భావం. ధర్ముడు సంతానం, అధర్ముడు సంతానం. అధర్ముని యొక్క స్థితి ఈ విధంగా మనకి కనపడుతుంది. అధర్ముడు సంతానమే. ఈ అధర్ముడికి ఈ పేర్లన్నీ సాంకేతికాలుగానే ఉంటూ ఉంటాయి. చూడండి, అధర్ముడు బ్రహ్మదేవుని కొడుకే. అతడు మృష అనే వధువుని పెళ్లి చేసుకున్నాడు. మృష అంటే అబద్ధం. అధర్ముడు అబద్ధాన్ని పెళ్లి చేసుకున్నాడు. ఆ దంపతులకి దంభుడు అనే కుమారుడు కలిగాడు. మాయ అనే కుమార్తె కలిగింది. సంతానం లేనటువంటి నివృత్తి అనేవాడు ఇరువురిని తీసుకువెళ్ళాడు. ఆ మాయా దంభుల్ని దంపతులకు వాళ్ళకి లోభుడు అనే కుమారుడు, నికృతి కపటం అనే కూతురు జన్మించారు. వాళ్ళ వల్ల నికృతి లోపులకి క్రోధం, హింస అనేవారు పుట్టారు. వారికి కలి, అతని సోదరికి దురుక్తి ఉద్భవించారు. కలి వలన దురుక్తి యందు భయం, మృత్యువు సంభవించాయి. ఆ భయం, మృత్యువుల వల్ల భయంకరులైన యాతన, నిరయం, నరకుడు అనే జంట ఉద్భవించింది. ఈ విధంగా ఆ ప్రళయానికి హేతువైన అధర్మ వంశాన్ని గురించి సంగ్రహంగా ఓ విదురా, నీకు నేను చెప్పాను కదా, ఈ అధర్మ పరంపరని త్యజించటం వలన అది పుణ్య సంపాదనకు దోహదకారి అవుతుంది. అందుకోసం చెప్తున్నాను నేను. ఇవన్నీ గుణాలే, మానవుల్ని పట్టుకొని పీడిస్తూ ఉన్న గుణాలే. కామం, క్రోధం, లోభం, మోహం అన్ని వీటన్నింటినీ చక్కగా సంగ్రహించి అరిషడ్వర్గాలని పేరు పెట్టారు. వీటికే మనుషుల పేర్లు పెట్టి కథారూపంలో ఇప్పుడు భాగవతం ధ్రువోపాఖ్యానికి ముందుగా చెప్తున్నది. మానవులు ఈ అధర్మ వంశాన్ని గురించి 3 సార్లు వినండి చాలు, మీకు వాటితో సంబంధం చక్కగా తెగిపోతుంది. కాబట్టి శ్రీహరి యొక్క అంశతో జన్మించిన వాడు బ్రహ్మ, ఆయన అంశం వలన జన్మించిన వాడు స్వయంభువ మనువు ఉద్భవించారు. ఆ స్వయంభువ మనువు మిక్కిలి పుణ్యాత్ముడు, మహాయశస్వి. అతని పుత్రుల వంశాలను గురించి ఇప్పుడు నేను చెప్తాను అంటున్నాడు మైత్రేయుడు. స్వయంభువ మనువు వలన మహారాణి యొక్క శతరూపయందు ప్రియవ్రతుడు, ఉత్తానపాదుడు అనే సుతులు జన్మించారు. భగవంతుడైన వాసుదేవుడి అంశం నుంచి వాళ్ళు ఉద్భవించారు కాబట్టి వాళ్ళు జగద్రక్షణలో బాగా నిమగ్నులై ఉన్నారు. ఉత్తానపాదుడికి సునీతి, సురుచి అనే 2 భార్యలు ఉన్నారు. ఆ మహారాజుకి పెద్ద భార్య సునీతి మీద కంటే రెండవ భార్య అయిన సురుచిపై గల ప్రేమ మిక్కుటంగా ఉంది. సునీతికి కలిగిన వాడే ధ్రువుడు. ఒకనొక రోజున ఉత్తానపాద మహారాజు సురుచి కుమారుడైన ఉత్తముణ్ణి తన ఒళ్ళో కూర్చోబెట్టుకుని లాలిస్తూ ఉన్నాడు. అప్పుడు సునీతి కుమారుడైన ధ్రువుడు కూడా తన తండ్రి ఒళ్ళో కూర్చోవటానికి ఇష్టపడటానికి అక్కడికి వచ్చాడు. కానీ మహారాజు మాత్రం ఆ బాలుణ్ణి తన ఒళ్ళోకి చేర్చుకోవటానికి ఏమాత్రం సుముఖత చూపించలేదు.
ఈ విధంగా వేడుకపడుచున్న తన సవతి తనయుడైన ధ్రువుని చూసి మిగులా గర్వితమతి అయిన సురుచి రాజు వింటూ ఉండంగా, అంటే రాజు ఎదురుకుండానే అసూయతో ఇలా పలికింది. ఏమని? నవత్స నృపతేర్ధృష్ణ్యం భవానారూఢుమర్హతి న గృహీతో మయా యత్వం కుక్షావపి నృపాత్మజ. బాబు, రాజుగారి ఒళ్ళో చేరడానికి నీకు అర్హత లేదు. నువ్వు రాజుగారి పుత్రుడివే కావచ్చు, కానీ నా కడుపున పుట్టలేదు కదా. నువ్వు పసివాడివి, నీకు నా సవతి కడుపున పుట్టిన సంగతి తెలియదు. అందువలన దుర్లభమైన స్థానం కోసం నువ్వు కోరిక పడుతున్నావు. నువ్వు దుర్లభమైన స్థానాన్ని పొందాలి అని అనుకుంటున్నావు అని నువ్వు రాజు యొక్క సింహాసనాన్ని కోరుకునేటట్లయితే తపస్సు ద్వారా ఆ పరమ పురుషుణ్ణి ఆరాధించు. ఆ శ్రీహరి అనుగ్రహంతో అప్పుడు నువ్వు నా గర్భంలో జన్మిస్తావు, అప్పుడు నువ్వు రాజు అవుతావు. ఈవిడ ఈ పినతల్లి ఈ విధంగా మాట్లాడటం ఇది చక్కగా కలి యొక్క ధర్మ ఆ పద్ధతి అని మనకి అర్థమవుతుంది. ఇందులో చాలా మానవులలో ఉండేటటువంటి ఈ ఈ దుర్గుణాలన్నీ స్పష్టంగా వివరించబడుతున్నాయి కథలో. ఇలా చెప్పడం కంటే ఘోరమైన విషయం మరొకటి ఉండదు. పైగా సాధారణంగా పిల్లలకి తల్లి మీద ప్రేమ ఉంటుంది. ఆ ప్రేమని అపహాస్యం చేయటం, నువ్వు నా గర్భాన పుట్టి ఉంటే అని ఇలా అనటం, ఇది ఏమాత్రం సహించడానికి వీల్లేనటువంటి విషయం, తప్పు. మాతు సపత్న్యా సదురుక్త విద్ధ శ్వసన్రుష దండహతో యథాహి హిత్వా మిషంతం పితరం సన్నవాచం జగామ మాతు ప్రరుదన్ సకాశం. ధ్రువుడి మనస్సుని సవతి తల్లి చెడు మాటలతో ఏ విధంగా కలుషితం చేసిందో చూశాం. అతడి మనస్సు గాయపడింది. తండ్రి దీన్ని అంతటిని చూస్తూ కూడా నోరెత్తి ఒక్క మాట కూడా మాట్లాడలేదు. ఆయన మౌనంగా ఉండిపోయాడు. అప్పుడు ధ్రువుడి పరిస్థితి ఎలా అయింది అంటే, ఒక కర్రతో ఒక సర్పాన్ని కొడితే దానికి ఎంత కోపం వస్తుందో ధ్రువుడికి కూడా అంత రోషం, కోపం రెండు వచ్చాయి. అతడు బాలుడే అయినప్పటికీ అతడు బిగ్గిరిగా ఏడుస్తూ తండ్రి దగ్గర నుంచి బయలుదేరి వెళ్ళిపోయి తల్లి దగ్గరికి వెళ్ళాడు. ధ్రువుడు అక్కడే నిలబడి సురుచికి సమాధానం చెప్పలేదు. తండ్రిని విడిచిపెట్టి వేగంగా తల్లి దగ్గరికి వెళ్ళిపోయాడు. తం నిశ్వసంతం స్ఫురితాధరోష్టం సునీతిరుత్సంగ ఉదుక్ష్య బాలం నిశమ్య తత్పౌరముఖాన్నితాంతం సావివ్యధేయద్గదితం సపత్న్యా. ధ్రువుడు రోజుతూ దీర్ఘ నిశ్వాసాలు విడుస్తున్నాడు. అతని క్రింది పెదవి వణికిపోతోంది. తల్లి అయిన సునీత ఆ పిల్లవాడిని తన ఒళ్ళో కూర్చోబెట్టుకుంది. ఆవిడికి అంతకు ముందే దాసదాసి జనం వచ్చి ఈ విధంగా ధ్రువుడికి తండ్రి వద్ద సురుచి వల్ల అవమానం జరిగిందనే విషయం వాళ్ళు చెప్పారు. ఈవిడికి తెలిసింది. ఆవిడ చాలా వ్యథ పొందింది. ధ్రువుడి దుఃఖానికి కారణం తల్లికి తెలియట్లేదు. ఈ లోపల దాసులు వచ్చి ఆ విషయం చెప్పారు కదా. పరిచారకుల ముందు కలహిస్తే ఆ కలహం బయటికి పొక్కడానికి క్షణం పట్టదు. కోపం వచ్చినా పరిచారకుల ముందు దాన్ని వెళ్ళగక్కటం అది అంత వివేకం అనిపించుకోదు అనే విషయం మనకి ఇక్కడ స్పష్టమవుతోంది. కొడుకుని ఆవిడ ఓదార్చింది, ఉపదేశం చేస్తోంది. ఇది సరి అయినటువంటి ఉపదేశం. ఇందుకు ధ్రువోపాఖ్యానం మనం అధ్యయనం చేయాలి. ఆవిడ పేరు సునీతి. స్పష్టమైన చక్కటి నీతి కలిగినటువంటి వ్యక్తి. సురుచి పేరే, కానీ ఆవిడలో ఉన్నవన్నీ రుచికి వ్యతిరేకమైనటువంటి లక్షణాలే. ఆవిడ అంటోంది, తల్లి కుమారుడికి బోధిస్తుంది. సహజంగా లోకంలో ఏ తల్లి ఏ కుమారుడికి ఈ విధంగా బోధించదు. ఏం చేస్తుంది? పైగా పదా నిన్ను ఇలా అంటాడా అని ఆ కుర్రాన్ని వెనకేసుకుని వెళ్ళి భర్తతోటి సవతితోటి పోట్లాడేటటువంటి దృశ్యాలు మనకు లోకంలో అనేకం కనిపిస్తూ ఉంటాయి. కానీ సునీతి కుమారుడికి హితబోధ చేస్తోంది. మరి ఈ ధ్రువుడు ఉత్తమోత్తమ స్థానాన్ని పొందవలసిన వాడు కదా. అది సుకృతం అంటే. ఆ ఉపదేశం ఆవిడకి పేరుకు తగ్గట్లే ఉంది. మా మంగళం
తాత పరేష్వమంస్థ భుంక్తే జనో యత్ పరదుఃఖ దస్తతు. నువ్వు ఇతరులకు దుఃఖం అశుభం కలగాలని నువ్వు భావించద్దు. ఎందుకంటే ఇతరులకు దుఃఖాన్ని కలిగించే వ్యక్తి అదే దుఃఖానికి గురవుతాడు. ఇది చక్కటి గొప్ప ఉపదేశం. మన అభాగ్యానికి మనం సురుచిని నిందించడం ఎందుకయ్యా, మన సుఖ దుఃఖాలకి మనమే కర్తలం. ఇది ఉపదేశం. ఇతరులకు కర్తలు కాదు. మనం ఈ జన్మలో కానీ పూర్వజన్మల్లో కానీ చేసిన కర్మల ఫలరూపంగానే మనకు సుఖాలు దుఃఖాలు వస్తూ ఉంటాయి. ఇతరులు ఊరినే నిమిత్త మాత్రం ఆ రావాల్సిన సుఖ దుఃఖాలు మనకు అందించడానికే ఉంటారు వాళ్ళు. సత్యం సురుచ్యాభిహితం భవాన్మే యద్దుర్భగాయ ఉదరే గృహీత. సురుచి చెప్పిన మాటలు నిజమే. ఏమిటి? నువ్వు దురదృష్టవంతుడు అయ్యావు కాబట్టి నువ్వు దురదృష్టవంతురాలైన నా గర్భున పుట్టావు. నాకు పెనిమిటి యొక్క గౌరవాన్ని పొందేటటువంటి అదృష్టం లేదు. నా అభాగ్యం నీకు కూడా సంక్రమించింది. ఆతిష్ట తత్తాత విమత్సరస్త్వముక్తం సమాత్రాపి యదవ్యలీకం ఆరాధయాధోక్షజ పాద పద్మం యదిచ్ఛసే ధ్యాసనముత్తమో యదా. ఇది బోధ. నువ్వేం చేయాలి నాయన? నువ్వు సురుచి సవత్తల్లే అయినా నీకు సత్యం చెప్పింది. నువ్వు ఆవిడ చెప్పిన మరి నువ్వు వెళ్ళి తపస్సు. ఆవిడ చెప్పిన ద్వేషాన్ని విడిచిపెట్టి నువ్వు ఆవిడ చెప్పిన పని చేయి. ఉత్తముని వలె నువ్వు కూడా గొప్ప స్థానం పొందాలి. ఉత్తముడు తండ్రి యొక్క ఒళ్ళో చేరటం అనేటటువంటి ఉన్నత స్థానాన్ని పొందాడు కదా, నువ్వు కూడా ఉన్నతోన్నతమైన స్థానాన్ని పొందాలి. ఆ ఉత్తముడు పొందిన స్థానం కంటే ఉత్తమమైన స్థానాన్ని నువ్వు పొందాలి. అంటే ఇప్పుడు ఏం చేయాలన్నమాట? అలా కావాలంటే నీకు ఇంద్రియాలకు కనిపించినటువంటి ఆ శ్రీహరి యొక్క పద్మముల వంటి పాదాల్ని నువ్వు ఆరాధించు. ఆరాధయాధోక్షజ పాద పద్మం. అధోక్షజుని యొక్క పాద పద్మాలను నువ్వు ఆరాధించు. ఏది ఇచ్చసే అధ్యాసనం ఉత్తమో యథా. నువ్వు ఉత్తమోత్తమైన ఆ స్థానం పొందాలి అనుకున్నట్లయితే, అంటే మనల్ని ద్వేషించే వాళ్ళ నుంచి మనం మంచిని నేర్చుకోవాలి. దీనివల్ల ఏమవుతుంది? మనలో ఒకవేళ మంచిని నేర్చుకోకుండా ఆ గుణాలకు లోబడి మనము అదే విధంగా ప్రవర్తిస్తే ఇంకా ఆ దుర్గుణాల్లోనే కూరుకుపోతాం. అది లేకుండా చేసుకోవాలి. నువ్వు జీవితంలో పైకి ఎదగాలనుకుంటే ఆ శ్రీహరిని ఆరాధించు. ఇది సునీతి కుమారుడికి చేసిన బోధ. తథా మనుర్వో భగవాన్ పితామహో యమేకమత్యా పురు దక్షిణైర్మఖై. అంతేకాదు, మీ తాతగారైన పూజ్యుడుకు స్వయంభూ మనువు ఏకాగ్ర చిత్తంతో గొప్ప దక్షిణలు గల యజ్ఞములతో ఆ శ్రీహరిని ఆరాధించాడు. ఆయన మనువు అయ్యాడు మీ తాతగారు. మీ తాతగారు స్వయంభూ మనువే నీకు ఆదర్శం అని సునీతి ఉపదేశిస్తుంది. తాత గుణాలు ఒక తరాన్ని దాటి మనవుడికి వస్తాయి అని అంటంలో ఇదే అర్థం. స్వయంభువ మనువు అంత గొప్పవాడు అయ్యాడు కాబట్టి ఆయన మనవడి మధ్యలో ఈ ఉత్తానపాదుడు అలా ఒక నిమిత్త మాత్రంగా ఉన్నాడు. సురుచి కూడా వీళ్ళ వల్ల ఈయనకి చాలా గొప్ప స్థితి రాబోతోంది. కాబట్టి తాతగారే నీకు ఆదర్శం. నాణ్యంతత పద్మపలాశలోచనాత్ దుఃఖచ్ఛిదంతే మృగయామి కంచన యో మృగ్యతే హస్తగృహీత పద్మయా శ్రీయేతరైరంగ విముగ్యమాణయ. ఓ నాయన, ఎంత ఆలోచించినా నీ దుఃఖాన్ని నేను పోగొట్టలేను. ఆ శ్రీహరి కంటే మరి ఒకడు నాకు కనపడటం లేదు. అందరూ ఆ లక్ష్మి వెంట పడుతుంటే ఆమె మాత్రం చేత్తో పద్మాన్ని పట్టుకొని పద్మపత్రాల వంటి కన్నులు గల ఆ శ్రీహరినే వెంబడిస్తూ ఉంటుంది. ఏ లక్ష్మి కోసం ఈ జగత్తంతా అన్వేషిస్తోందో ఆ లక్ష్మి శ్రీహరి కోసం అన్వేషిస్తోంది. కాబట్టి నువ్వు కూడా ఆ శ్రీహరిని ఆరాధించు. శ్రీహరిని ఆరాధిస్తే సంపదలు వాటి అంతటవే వస్తాయి అనే సునీతి ఓదార్చడం కోసం చెప్పింది. కానీ ధ్రువుడు ఆ సలహాని ప్రత్యక్షరం పాటించడానికే నిశ్చయించుకున్నాడు. ఏవం సంజల్పితం మాతురాకర్ణ్య అర్ధాగమం వచః సన్నియమ్య ఆత్మనాత్మానం నిశ్చక్రామ పితుఃపురాత్. అంతే, అక్కడి నుంచి నిశ్చక్రామ, ఆ ధ్రువుడు వెళ్ళిపోయినాడు, నిర్గమించాడు. ఏడుస్తూ
ఆ తల్లి చెప్పిన మాటలు విని అప్పుడు ఆయన ఏం చేశాడు, సన్నియమ్య ఆత్మానం అంత బాల్య దశలోనే తనని తానే నియమించుకొని, అంటే మనస్సును నియమించుకొని అక్కడి నుంచి వెళ్ళిపోయినాడు. తాతగారు తపస్సు కోసం అడవికి వెళ్ళాడని విన్నాడు కాబట్టి ఈయన కూడా అడవికే బయలుదేరాడు. ఇక్కడ ధ్రువుని యొక్క దృఢమైన నిశ్చయానికి వంశపారంపర్యంగా వచ్చిన సుగుణాలు కారణం, మోక్ష ఇచ్ఛ కారణం. ఆ మోక్ష ఇచ్ఛ కూడా దేని ద్వారా అంటే ఉన్నతోన్నతమైన పదవిని సాధించడం ద్వారా. ఆ పదవిని సాధించడం ఎలా సాధ్యం? కేవలం శ్రీహరి యొక్క పాదపద్మాల్ని సేవించటమే, శ్రీహరిని గురించి తపస్సు చేయటమే. ఈ తర్వాత ఆయన అడవికి వెళ్ళిన తర్వాత ఏ విశేషాలు జరిగినాయో అవి మనం తర్వాత తెలుసుకుందాం. అంతవరకు స్వస్తి.